సెకండ్ మీటింగ్ లో స్పెషల్ ఏంటంటే మన గ్యాంగ్ లో ఇంపార్టెంట్ మెంబర్ వచ్చింది అలా చూసుకోవచ్చు. ఎంత డేంజర్ అనిపిస్తుందో. ఆల్మోస్ట్ 22 ఫీట్స్ ఉంది గణేష్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది 5'8" మా హైట్ చూసుకోవచ్చు మీరు. గణేష్ ఎంత పెద్దగా ఉందో. ఏ గణేష్ నచ్చిందా అంటే జబర్దస్త్ అంటావు. ఇదే నచ్చిందా? बजट का प्रॉब्लम नहीं है तो फिर अपन दूसरा देख सकते हैं। अच्छा बड़ा మరి మన వీడియో ఫ్రేమ్ లో కూడా వస్తలేదు అంత పెద్దగా ఉంది. నైట్ 9 o'clock అయినా కూడా నడుస్తూనే ఉన్నది. अपना कांसेप्ट क्या है असल? अपना मेन कॉन्सेप्ट है गणेश बड़ा बेटा है ना और दिख के आना सब। इसका भी देखो एक बार ఎగ్జాక్ట్ బాక్స్ ఉంది. రొటేటింగ్ ఏంటంటే ఈజీగా అయితే మన टोचन రొటేటింగ్ ఉంది. राड वो निकालता ना जो निकालता ना उधर होल्ड अप उधर పై ఛానల్ పేరు ఏంది? షార్ట్ బాయ్ వినయరాజ్ ఫాలో చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన రచ్చా వ్లాగ్స్. సో గైస్ ఇదైతే వచ్చేసి మనకి సెకండ్ వ్లాగ్. సో మాంటి గణేష్ లకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఎగ్జాక్ట్ 100 days. సో గైస్ ఓన్లీ 100 days లెఫ్ట్ ఉంది గణేష్ లకి. సో ఈ రోజు అయితే మాది సెకండ్ మీటింగ్ లో స్పెషల్ ఏంటంటే మన గ్యాంగ్ లో ఇంపార్టెంట్ మెంబర్ వచ్చింది అలా. అది మన మిస్టర్ సోను. హాయ్ సోను. हेलो भाई लोग, कैसे हैं सब लोग? सब ठीक है? సో గైస్ ఈడైతే సోను ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ ఇన్ అవర్ JHRY. అంటే మేము 5-6 మంది జర మెయిన్ ఉంటాం JHRY టీమ్ లా. సో ఇవాళ మనకు సోను అయితే వచ్చేసిండు. సో ఈ రోజు అయితే మనం పోతున్నాం లక్ష్మీగూడలో ఉన్న విజయమాన్వి ఆర్ట్స్ దగ్గర. సో అక్కడ పోయి మనం జర రేట్లు అడుగుదాం. సో మాకు ఒక కాన్సెప్ట్ ఉంది లాస్ట్ టైం మీకు చెప్పినట్టు. సో ఆ కాన్సెప్ట్ గురించి పోయి ప్రైస్ ఎంత అవుతుందో డీటెయిలింగ్ అడుగుదాం. మాంటి ప్లాన్ ఏంది? విజయ్ దగ్గర పోయి ఏం అడగాలి మనం? మన దగ్గర కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ బట్టి పెద్ద బాడీలో పెడితే ఎంత అవుతుంది, చిన్న బాడీలో పెడితే ఎంత అవుతుందో కనుక్కుందాం ఫస్ట్. మన బడ్జెట్ లో వస్తే ఓకే, మన బడ్జెట్ లో పెడితే మనం వేరే ఆప్షన్ చూద్దాం అంతే. సో గైస్ చెప్పింది కదా మాంటి అయితే. సో అక్కడ పోయి మనం కనుక్కుందాం ప్రైజింగ్ ఎంత ఉందో. చిన్న బాడీలో ఎంత అవుతుందో, పెద్ద బాడీలో ఎంత అవుతుందో. చిన్న బాడీ పెద్ద బాడీ ఏంటంటే సైజ్ డిఫరెన్స్ ఉంటది. సో చిన్న బాడీ అంటే బేసికలీ గణేశుడు కొంచెం సన్నగా ఉంటాడు. పెద్ద బాడీ అంటే మేము ఎవ్రీ ఇయర్ కూర్చోబెడతాం. ఆ పెద్ద బాడీ జర చూడడానికి హ్యూజ్ బల్కీగా ఉంటాడు. సో సోను తూ క్యా బోల్తా? कौन सा बॉडी में बिठाएंगे? अपन हर बार जैसा बड़े बॉडी में बिठाते हैं, हम बड़े बॉडी में बिठाएंगे अपन। तो पूछेंगे पहले जाके क्या बोलता हूँ, बजट कितना बोलता, पूछ के अपन डिसाइड करेंगे। हर बार जैसा ग्राइंड करते अपने को वैसे ही करने का, एक बार भी वैसे बड़ा प्लान करेंगे। डेफिनेटली 100%। कितना भी होता बजट बात की बात देख लेंगे कितना होता। मेंबर क्या बोल रहे भाई? गैंग के मेंबर क्या बोल रहे? मेंबर तो फुल एक्साइटेड है, सब जने मेंबर बड़ाई करेंगे बोरे मर। एक मेंबर थोड़ा प्रॉब्लम क्रिएट कर रहा, अब उससे भी बात करके सेट करना है बड़े मेंबर को भी। अरे वो हर साल रहता क्या रहता है वो मेंबर से परेशानी रहता, बिठा के सेट करना उसको। अपन प्लान है हर बार का, वो करेंगे कैसा भी करके। अरे हर बार अन्ना चूज़ामन्ना बोलता क्या बोलेंगे रे भाई लोगों को? हर बार का लोग का हर बार बिठाना पड़ता है इन लोगों को, प्लान करके दिमाग में सेट करना ही पड़ता। बड़ा है गणेशों का फेस्टिवल, बहुत बड़ा है, अपने को बड़ा करना ही पड़ता कैसा भी। क्या మన ముగ్గురం అవుతున్నామా? ఇంకా మనుషులు. సో గైస్ ఈ రోజు వచ్చేసి లాస్ట్ టైం అయితే మేము నలుగురంలో పోయిండే కాబట్టి, సో ఈసారి అయితే మనం గ్రూప్ లో మెసేజ్ పెట్టినాం. జర వర్షం పడుతుంది కాబట్టి ఇంకొంత మెంబర్స్ హర్షగాన్ కార్లా అతడు సినిమాలు వస్తారు చూడు, ఒకటే కార్లా కుప్పలు అలా 6 మంది వస్తారు అని కార్లా. అతడు సినిమా 6 మంది వస్తారు అని కార్లా. సో అక్కడ హర్షగాన్ కారు హర్ష వాళ్ళు వెయిటింగ్ చేస్తారు అక్కడ. సో అక్కడ వెళ్ళి మేము మొత్తం ఈ బ్లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు డీటెయిల్ గా. సో స్టే ట్యూన్ గైస్. ब्लास्ट है ये लास्ट में ऐसा नहीं है, किताबे में लगा गया है ना उसको। అరే డేంజర్ బ్లాస్ట్ ఉంది గణేష్. సో గైస్ చూసుకోవచ్చు మేమైతే వచ్చేసినాం లోపల. గణేష్ చూసుకోవచ్చు ఎంత డేంజర్ గా అనిపిస్తుందో. ఆల్మోస్ట్ 22 ఫీట్స్ ఉంది గణేష్ అని చెప్పుకోవచ్చు మనం. ఇది ఫ్రేమ్ అవసరం లేదు కూడా లేదు ఆ ఫ్రేమ్ కా. గణేష్ ఎంత కోమా ఉంది, అది జబర్దస్త్ ఉంది గణేష్ మాత్రం చూడడానికి. ఒకసారి ప్రైజ్ అయితే అడుగుదాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన టీం మొత్తం వచ్చేసింది. लकड़ियां नहीं लगा के ये लगा दे रहा डायरेक्ट नो, क्या बोले तो कट्टर बदल ये लगा के सपोर्ट के लिए, सपोर्ट के लिए दनादन ये लकड़ियां लगाना निकालना, इसलिए एंगला दे दिया. मत थोड़ा बड़ा काम है और परमानेंट काम है समझ. సో ఇదైతే మాకు నచ్చింది. జర అడుగుదాం దీని ప్రైజ్ చూడడానికి మాత్రం. మీరు ఒకవేళ అంటే మీకు వీడియో అర్థమవుతుందో లేదో ఒక్కసారి నేను ఈ వినాయకుడు పక్కన నిలబడితే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు గణేష్ ఎంత పెద్దగా ఉందో చూసుకోవచ్చు. సో మేమే ఆల్మోస్ట్ 5.5 ఫీట్స్ 5'8" మా హైట్ చూసుకోవచ్చు మీరు. గణేష్ ఎంత పెద్దగా ఉందో. और एक क्या बोले तो ये टस्कर के ऊपर असल नहीं बिठा सकते? नहीं बिठाते, बहुत मुश्किल है. ऑलरेडी 22 फीट्स है, टस्कर एक 5.5 फीट 28 फीट्स ब्रिज का लग जाता, फिर लग जाता आराम से. नहीं बिठा सकते, मुश्किल है. देख कैसा है गणेश. और वो हाथ भी है सुनो, देख वो हाथ देख कितना बड़ा है. हाँ इसके बाहर जा रहा है वो हाथ.
పెడతా భయ్యా ఆరా ఒక్కసారి బద్రి, నిమిషాలు హవాలీలా. ఇట్లా ఆరా సందీప్ చాలా రోజులు బాగున్నారా? ఎందుకు ఇట్లా జబర్దస్త్ ఇట్లా భగత్ సింగ్ తయారైన గణేష్ ల కోసం. సో guys చూసుకోవచ్చు, ఇదే మన టీము జయచారాయ్ టీం. వీడు అభినవ్, సోను, సందీప్, జయచంద్ర, కార్తిక్, మిస్టర్ మాంటీ అండ్ హర్ష వీడియో తీస్తున్నాడు. భయ్యా ఇద్దరా అంటే ఏమన్నా గణేష్ నచ్చిందా మీకు? జబర్దస్త్ ఏ గణేష్ నచ్చిందా అంటే జబర్దస్త్ అంటావు అంటే చేస్తాడు ఫినిషింగ్ అయిన తర్వాత మంచిగా అనిపిస్తుంది అంటే కన్ఫర్మ్ అయిపోయినా ఇదే కూర్చోడమని అయిపోతాం. మాంటీ బాయ్ ఎన్ని టిప్ని ఐదొద్దు మన లాస్ట్ వీక్ పెట్టేస్తాం మనం. వద్దా? సో గైస్ మాంటీ బాయ్ అయితే రిజెక్ట్ చేసిండు. ఇంకోటి ఏంటంటే మా గ్యాంగ్ లో కొత్త మెంబర్ యాడ్ అయ్యిండు, మిస్టర్ శ్రీధర్. భయ్యా రా భయ్యా, భయ్యా భయ్యా ఏమన్నా మాట్లాడు భయ్యా ప్లీజ్. అంటే బాయ్ గణేష్ ఎట్లుంది? మంచిది బాయ్. వినయ్ మాట్లాడమని ఏమన్నా సిగ్గుపడుతుంది మనోడు. भाई कुछ से बात करो थोड़ा. ఇప్పుడు వచ్చి ఫస్ట్ టైం చూస్తున్నాం. ऐसा दिख रहा गणेश बेटा, ये बिठाएंगे ये बिठाएंगे. ఇది బాగుంది యాక్చువల్లీ, చూస్తే పెద్దగా ఉంది. చాలా పెద్దగా లాస్ట్ ఇయర్ మన పెద్దగా కూర్చోడుతున్నాం కదా మనము ఇప్పుడు. ఇంతకు నువ్వు చెప్పు నీకెట్లా అనిపిస్తుంది? ఇదే నచ్చిందా? हमारे मांटी भाई को नहीं पसंद आया कहीं को भैया. మన లాస్ట్ వీక్ పెట్టేస్తాం. లాస్ట్ రోజు కండి పెడుతున్నాం మనం. కొంచెం స్టాండింగ్ కోసం చూద్దాం. స్టాండింగ్. సో మన మాంటీ భాయ్ అయితే బడ్జెట్ గురించి అయితే అస్సలు ఆలోచిస్తలేడు. మాంటీ భాయ్ కానీ గట్టే బడ్జెట్ टाइट है दिख रहा मोटे भाई का बार टाइट नहीं, फुल है बजट. इससे नको और और अच्छा करेंगे. जैसा तू बोला वैसा करेंगे फिर. పెట్టేస్తాం లాస్ట్ టైం ఎట్లా तो बजट का प्रॉब्लम नहीं है तो फिर अपन दूसरा देख सकते हैं अच्छा जबरदस्त वाला. हाँ बजट नहीं है तो इससे अच्छा बिठा सकते हैं. और సో గైస్ మనమైతే పోయి జర వేరే గణేష్ కూడా చూద్దాం ఎట్లనే. మరి దేనికంటే వెనకాల దానికంటే పెద్ద ఉందా? ఈ రెండు జబర్దస్త్ ఉన్నాయి. कैसा दिख रहा है? ये बहुत जबरदस्त है. दो भी ये दो मस्त है. మస్త్ అయినాయి. చూసుకోవచ్చు గైస్, గుర్రం పైన వినాయకుడు. అంటే మన వీడియో ఫ్రేమ్ లో కూడా వస్తలేదు, అంత పెద్దగా ఉంది వినాయకుడు. ఆల్మోస్ట్ ఒక 25 ఫీట్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి ఇంకొచ్చేసి ఇక్కడ ఒకటి. సో అది కూడా సేమ్ హైట్ 25 ఫీట్స్. సో విజయమాని దగ్గర స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక 2-3 గణేషులు ఈ హైట్ లో కూర్చోబెడతాడు. సో ఇంకా 100 days లెఫ్ట్ ఉన్నాయి వినాయకుల చవితికి. సో చూసుకున్నట్టయితే और भैया कैसे मजे में सब. సో చూసుకోవచ్చు మీరు, పని మాత్రం నైట్ 9 o'clock అయినా కూడా నడుస్తూనే ఉన్నది. సో ఆయన చూసుకోవచ్చు హైట్ ఎంత ఉందో. సో బ్యాక్గ్రౌండ్ లో కొంచెం నాయిస్ వస్తున్నట్టుంది మీకు, కానీ దానికి మనం ఏం చేయలేం ఎందుకంటే వర్క్ నడుస్తుంది ఇక్కడ. ఆర్డర్ पे कैसा है क्या वो? సో ఇది వచ్చేసి ఓన్లీ 1 piece మిగిలిపోయింది అనుకుంటా. ఇది లాస్ట్ नलगोंडा वाले करेगा. సో ఇక్కడ కూడా తయారు फर्स्ट वाला जो साड़ी का था लास्ट टाइम. ఇక్కడ మీరు ఈ మోడల్ చూసుకున్నట్టయితే ఇది కూడా మస్తు ఉంది. ఏది మనకు బడ్జెట్ ఇచ్చలేదురా, దానికి కూడా రాదు. బ్యాక్గ్రౌండ్ తో వస్తే జర పెద్దగా కనిపిస్తుంది. రాదు వస్తుంది అనుకుంటా. అవతారం వస్తారా ఇట్లా स्केच पूछा है तो है ऐसा इनका ऐसा अवतार कुछ आता अपने लिए भर रहा. पूछो देखेंगे वो किसका था बोल के. हाँ जहाँ तक मेरे को मालूम वही हाँ पैसा వస్తున్నాయి కదా. कौन सा पसंद है भैया? ఏం అడుగుదాం? ఏంది మాంటి ఏం నచ్చింది? పెద్దనా? ఆ గుర్రం ఉంది. గుర్రం పక్కదన్నా బాగుంది, ఆ గుర్రం బాలే. ఏది మూడో చూసి మెడ ఏది వస్తుందో అది మనది. మెడ నువ్వు వేయాలి. నై నాకు ఒకటి అర్థం కాదు, ఎవ్రీ ఇయర్ మనం ఇట్లా పెద్దది కూసేద్దామని ఎందుకు అనుకుంటాం అసలు? సరే పనేద్దామన్నా, ఇట్లా పెద్ద పెడదాం. ఇట్లొద్దు, ఆల్రెడీ ఇట్లా పెట్టినాం ఒకసారి 16 ఫీట్లు. పబ్లిక్ మనకు ఎవరేం చేసలేరు. సో మనం పెద్దగా కూసేద్దాం అంటే మనం జులూస్ ఏం చేయం కాబట్టి జర గణేష్ అన్న జర కనిపించాలని. अपना कांसेप्ट क्या है असल? अपना मेन कॉन्सेप्ट है गणेश बड़ा रहना और दिख के आना. सबके बस्ती में अपने सबसे बेस्ट गणेश रहना. तो हर बार अपन सोच के वही करते, तो एवरी टाइम अब तक तो हर बार बेस्ट गणेश ही बिठाए अपन. तो एक बार भी वही कॉम्प्रोमाइज नहीं होना अपन. सेकेंडरी
సో ఎవ్రీ ఇయర్ అయితే గైస్ మేమైతే గణేషుని పెద్ద కూర్చోబెడతాం. సో అదే ప్లాన్ మాది. వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు మా మండపంలో. సో చూద్దాము, మన విజయ్తో అడిగితే అడుగుదాం రేట్ ఏమంటుందో. भाई क्या आवाज? अरे बोला ना जी, मतलब ये बॉडी वो बॉडी नहीं जी, बड़ी बॉडी में चाहिए. में तुम्हारे 22 फीट गया था। 22 फीट वो तो इससे बड़ा आता. हाँ, उससे बड़ा ये कितने फीट का है? 20 फीट का है। 20 फीट. 20 फीट से बड़ा दिखा जो. नहीं, तो ये नाट के देख लो ना जी। हाँ हाँ, राइट राइट राइट. 20 फीट. 20 फीट आता. तो कहाँ तक आता अपने को अंदाज एक रेट? धोती आती, फिर ये लगाना पड़ता, सबको करना पड़ता ना। तो मैं फोटो निकाल के लाके बताता हूँ, मैंने फोटो बताया था, मैं उसके हिसाब से बोलता हूँ। वही चाहिए भैया. 3+ जाता बोल के बोल रहे रेट तो. ఒకటి చూపిస్తాం ఇది तो हाँ नहीं अड़गो. देखा ये बोलो ये बढ़िया था ना मेरे को। बने का हम भी बने का उसका ही है, अरुंधति का है। बढ़िया था। कुछ चेंजेस कर के बना देंगे बना तेरे को विजयमान नहीं काना काना नक्को बढ़ाओ, काना बढ़ के नक्को बढ़ाओ, ये फिर मुकुट उकुट बढ़ा रहे ना, फिर और ऊपर जाता। हाँ वो कहाँ था खैबर? वो क्या करता frame आता है रहा? इसको? यहाँ था ऑलरेडी. 7 घोड़े हैं। घोड़े उसको. हाँ, अच्छा. 7 घोड़े। टीम कॉन्सेप्ट गुजरात में था. वो साइड ना मायने समान. बोलो ये गाइस करके बॉडियाँ बोले तो मैं बॉडी को सब बोला। भाई ये क्या रेट में आता अपने को? या अगर ये वाला है बेटे साहब. अच्छा इसका फोटो बताओ एक बार. बैकग्राउंड है ना, बैकग्राउंड नहीं लगा रहा। इसका भी देखो एक बार. ऐसा था। अच्छा और ये यार గుర్రాలు మార గుర్రాలు 12 గుర్రాలు नहीं छोड़ 12 గుర్రాలు ఇది వచ్చింది కానీ छोड़ 12 గుర్రాలు వచ్చింది కానీ छोड़ इसका क्या है भाई? दिखाना फोटो है तो. नहीं ऑर्डर का है ये। क्या क्या तो बन रहा है ये इक्वल समझ का है। अच्छा अच्छा. नहीं क्या तो बन रहा है भैया इतना बड़ा स्टैंड बालाजी है, नहीं उसका 2 है, ये इसका गरुड़ा का। अच्छा. ये बालाजी आता। डबल है वो, तो मैं जाके ज्वाइन कर लेता हूँ बोले। ओके ये ऐसा तो ये आता है साथ में. हाँ आता बोले तो मेरे कने जो है वो बना- हाँ समझ गया. वही वो हाथ उसके लिए देना वैसा वो, और वो उसके ऊपर जाता हो. हाँ, ऊपर जाएंगे। అదే బడ్జెట్ బట్టి ఇంకా सोना అంటే ఒక రేట్ చెప్తాడు जबरदस्त बनता रहे. अच्छा दिख रहा है मेरे को फोटो में भी थोड़ा घोड़ों का. माँ बहने रे 7 घोड़े आते हैं और उसके ऊपर वो जाता कहते हैं, और वो रिमूवेबल अटैचेबल 8 गुर्राल వస్తున్నాయి हर्ष. और आधे मुंडिया भी नहीं, आधा बॉडी आ रहा कहते घोड़े क्या. 7 घोड़े आके हाँ इवे गुर्राल इगो अगर जबरदस्त दिखता हूँ फोटो दिखता और अच्छा दिखाओ. अपने पास మాంటి మన దగ్గర బెనిఫిట్ ఏంటంటే ఈసారి ఒకవేళ గణేష్ బుక్ చేస్తే మన దగ్గర టోచన్ రొటేటింగ్ ఉంది. అవును అవును. ఆ బెనిఫిట్ वो బెనిఫిట్ अपने को టోచన్ రొటేటింగ్ है बोल के. ఇది ఎగ్జాక్ట్లీ స్క్వేర్ ఉంది కదా, మంచి తిరుగుతుంది మనకి రొటేషన్ కూడా. బాక్స్ अरे 4 ये पोके 4 वो पोके रे होले. हाँ. 3 फीट का एक पोका. 4 है बे. 4 है वो 4 है एग्जैक्ट स्क्वेर है. ఎగ్జాక్ట్ బాక్స్ ఉంది. రొటేటింగ్ ఏంటంటే ఈజీగా అయితే మన టోచన్ రొటేటింగ్ ఉంది కాబట్టి रोटेट అయితే ఈజీ రోటేట్ అయిపోతుంది మంచిగా. 12 ఫీట్ 12 12 बाय by 12 3 फीट का बॉक्स. अगले सपोर्ट కూడా మంచి ఇచ్చింది కింద. ఇట్లా బారా అట్లా బారా 6 ఫీట్ కాదు, ఇట్లా బారా అట్లా బారా. ఎందుకంటే ఎగ్జాక్ట్ 4 బాక్సెస్ ఉన్నాయి కదా. కాపుతరా वो फोटो एक बार अपने भैया तो गौर से देखेंगे. నాకు పంపించేసామాను. और अपन అవును ఏ మనకు ప్రాబ్లం ఆ చెయ్యి ఒకటే అవుతుందిరా. ఆ చెయ్యే ప్రాబ్లం అవుతుంది తెలుసా. 200% అవుతుంది. ఆ స్తంభాలు అవి और टोचन पे बोल के घुमा ले सकते हैं अपन. मेन घुमा सकते हैं साइड जहां हाथ लग रहा है उसको घुमा के बंद घुमा लेके सेट कर ले सकते हैं. ఫోటో వచ్చింది వాట్సాప్ లో లాస్ట్ ఇయర్ ఏం లేదరా దీని ముంగట. అవరే Last year तू మస్తు दिख చిన్నగా रहा ఉంది. విత్ ఫ్రేమ్ చిన్నగా ఉందంటారు నేను. మనకు మస్తు ఆ విత్ ఫ్రేమ్ కానీ ఇదే హ్యూజ్ గా అనిపిస్తుంది. ఇది హైట్ లో ఉంది, లాస్ట్ టైం మిత్తులు ఆ విత్ లో अरे ఉంటాయి. घोड़े जबरदस्त बनाना है मस्त क्या था. ఈ గుర్రాలకి ఇట్లా మొత్తం ఈ పట్టీలు ఇట్టిలు వచ్చి వేసా క్రాక్ అవుతుంది. అదా అప్పుడు రాజసింహాసనం ఇన్కమ్ చూడగా రౌండ్ సీట్ अदొక్కటి పెడతాడే అది ఇయ్యాలు फ्रेम लगाए तो आता फ्रेम लगाते चाहता ना फ्रेम लगाए तो आता है पूरे साइड कुछ भी नहीं आते. నాయుడు विदाउट फ्रेम नहीं सोनू, अगर फ्रेम दिया समझ बाहर चल जाता पूरा. बाहर से लाता अपने को टॉर्चर है मालूम. वो अगर फ्रेम के साथ दिए तो असल हाईलाइट दिखता. అది ఇప్పుడు మనం ఆల్రెడీ మనం फ्रेम के साथ ही पानी पूछेंगे. frame- फ्रेम के साथ लगाता है पूछेंगे फ्रेम आओ. हाँ? ए ఎందుకంటాడు
फ्रेम के लिए 20 हजार तो बड़ा था ना कंफर्म ये बता तुम्हारे फोल्डेबल दियो बोलना उसको एक्चुअली फोल्डेबल सेट होता है गणेश के बीच में से फोल्ड होता हो अरे आओ वैसा भी नहीं फ्रेम कहाँ से देखता मालूम राउंड ये ऊपर का रॉड है तुम्हारे उसका हाफ आता उसमें अबे ओ गिवी తీసేస్తాడు ఇవన్నీ जस्ट पेंटिंग के इसका लास्ट वाला है ना रॉड वो निकालता ना जो निकालता ना उधर फोल्ड आता उधर फोल्ड उधर करेक्ट नीचे से नहीं नहीं और ऊपर जाता फोल्ड थोड़ा ऊपर जाता है उससे 1 फीट ऐसा नो ये हाथ देख तू और ऊपर जाता है और ऊपर जाता మీది కింద వాడితే वो हाथ देखो ఆ फोल्ड ఇంకా మీదికి పోతది फ्रेम में आता है ना मेरे ख्याल से नया बात तो मुझे परेशान आता हूं फ्रेम ఏది ఆ కార్నర్ దా పెడదాం మన బడ్జెట్ పెంచుకోవాలి ఏం లేదు మనం కూసి పెడదాం హార్స్ బాలేదమ్మా హార్స్ అరే హార్స్ పిచ్చిదమ్మా హార్స్ ముంబైలో ఏం చేసిండంటే హార్స్ బదులు బుల్ పెట్టిండు బుల్ పెట్టి ఆ బుల్ని మార్చేసి ఇప్పుడు గుర్రం చేసి పడేసిండు అరే వినయ్ భాయ్ నారాజునా సిగ్గుపడుతున్నా అంటే పర్సనల్ సో గైస్ మన వినయ్ భాయ్ గిట ఒక ఛానల్ ఉంది అందరు దానికి సబ్స్క్రైబ్ చేయరు భాయ్ ఛానల్ పేరేంది షార్ట్ భాయ్ వినయ్ రాజ్ ఫాలో చేయరు భాయ్ వినగా షార్ట్ షార్ట్ భాయ్ వినయ్ రాజ్ షూటా షూటా షార్ట్ అంట కదరా షూట్ అంటావు ये गणेश बिठाए थे तेरा ओपिनियन क्या है भैया क्या है ओपिनियन बोल अरे सोनू अच्छा है, देखा मैं देखा अच्छा है जबरदस्त फर्स्ट इसको क्या पूछा मालूम क्या करेंगे वो तो जबरदस्त कहते अरे अरे वो दिखाना जो ना घोड़े घोड़े आते बोल के सामने वो घोड़े आने से पहले तक पूछा मैं अरे वो जब भी देखा मैं जान दो सागर भाई जो भी है देख लेंगे इस बार करेंगे बड़ा करेंगे क्या बोलते हैं ठीक है भैया आप जैसा बोले ऐसा चला कार्तिक చెప్పు ओपिनियन చెప్పు ఇది ఓకేనా లేకపోతే వేరే చూసామా अच्छा 1 మంత్ తర్వాత బుక్ చేద్దాం అయితే లేదు మామ మన ఫైనల్ అంటే అట్లనే పర్లేదు సో అందుకోసం గాయస్ మేము సజెషన్ అడగం ఎవరికి నచ్చింది చెప్పారంట అదే సబ్జెక్ట్ కదా डायरेक्ट गणेश फेस्टिवल रोज చూసుకోండి ये गणेश చెప్పు अरे भाई अरे मामा आप बोल रहे हो तो 1 मंथ रहा फोटो చూడలే फोटो दिखा रे भाई को फोटो बताओ जी तुम गड़ा गड़ा ऐसा आता हो फोटो है स्केच है रे भाई हमारे भगत सिंग మన గావాలి 89 పెట్టుకోవచ్చు గురాలు బాగుందా అరే నచ్చిందా మనకి 89 ఇస్తాడు రా ఒకటి చచ్చిపోయిందో ఇంకో పెట్టుకోనికి హార్స్ హార్స్ అడిగినాం రేటు మన జర రేట్ ఎక్కువ అవుతుంది వినయ్ భాయ్ ఏమంటావు సేమ్ పీస్ నచ్చలే చెప్పాలి అడుగుతున్నాం మా గిట్ ఉందిరా భాయ్ అరే ఒపీనియన్ చెప్పు నీ ఒపీనియన్ చెప్పు మా గడలు ఉందిరా భాయ్ బాలాజీ కూర్చోడదాం ఎట్లొద్దు సరేనా బాలాజీ అంటున్నా ఓకే ఏమ్రా చెప్పరా ఇప్పుడు నెక్స్ట్ గైస్ నెక్స్ట్ మీటింగ్ ఏంటంటే అందరికి ఒపీనియన్ అడిగినాం కాబట్టి జర పాజిటివ్ నెగిటివ్స్ రెండు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కూర్చోబెట్టి బడ్జెట్ అడుగుదాం ఇప్పుడు ఒక్కొక్కరికి ఎవరికి ఎట్లా కావాలో ఆ హిసాబ్తో బడ్జెట్ ఉంటుంది ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్స్ రెండు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కూర్చోబెట్టి బడ్జెట్ అడుగుదాం ఇప్పుడు ఒక్కొక్కరికి ఎవరికి ఎట్లా కావాలో ఆ హిసాబ్తో బడ్జెట్ ఉంటుంది ఇప్పుడు అంతే కదా ఒపీనియన్ చెప్పు సో గైస్ అందరికి మిక్స్ రివ్యూస్ ఉన్నాయి మనం ఏం చేద్దాం తెలుసా మనకు అర్థమైంది కూర్చోబెట్టే దిశారు అందరికి అడిగే కూర్చోబెట్టాలి కట్ బ్రేక్ వెళ్తాం కిందకి చిన్నగా ఉంటుంది అంతే మనకి ఇంకా రిమూవబుల్ 24 దాటిపోయి 24 వరకు ఉండే राम जी का बड़ा था या बड़ा है राम जी 22 ఉండే రాముడి అంటే సేమ్ ఉందా రాముడి ఇంత పెద్ద కూడా రాముడిది అడ్డంలో కొడలు అంటున్నాను ఇప్పుడు కష్టం చేస్తాను ఇది మళ్ళీ మనం బండి తీసుకోవాలా బండి మీద నరకమన్నా అంతా 2 బండ్లు సిగ్గు శరం ఉండాలి టస్కర్ మీద వస్తుందా అని అడగనికి కూడా నీకు రాదు టస్కర్ పీసే కదా ఇట్లాంటివి గుర్రాలు టస్కర్ పీసు అంటే ఇప్పుడు ఎంజే మార్కెట్ మెట్రో మిత్తులు తీసుకోవాలి మనం 7 గుర్రం ఒక గుర్రం మీద కూర్చున్నాం పోదానా అది తీసుకురా వీరలందరూ మన ముందు అసలు పెద్దడు మురళి పాలన లేకుండా పెద్దగా ఉండే అంటే జర టస్కర్ బాడీ చిన్నగా ఉంటాయి కదా సేమ్ ఉండే బాడీ ఏ గణేష్ ఎస్ ఆర్ నో ఎస్ ఆర్ నో यस ఎస్ ఆర్ నో हाथ पकड़ रहे हाथ मारो हाथ दो हाथ दे रहे फिर भाई एस आर नो हां नो दादा जवाब दे रहा अभी नो एस आर नो पीने वाले यस बच्चे बच्चे मी మీకు డబల్ ఎస్ సో 8 ఎస్ లో 2 నోలు వచ్చినాయి సో ఆబ్వియస్లీ మెజారిటీ విన్స్ అని అనుకోకుర్రి ఇంకా డిసైడ్ చేద్దాం మనం अरे सोनू अपन बड़े गणेश कैसे देखते रहे असल फर्स्ट ऑफ ऑल गणेश देखते मन टस्कर पे नहीं आना बोल के देखते हो टस्कर पे आने गणेश पर नहीं देखते कभी भी टस्कर पे नहीं आना गणेश टस्कर पे नहीं आना
इसलिए अपन अलग से टोचन बना लिए, इसलिए इस बार स्पेशली अपन रोटेटिंग बना लिए। तस्कर पे आए तो अपन सबके साथ एक हो जाते हैं, यूं नहीं रहना अपन, टोचन पे लगाना अपन गणेश, तस्कर को खाली लंगा छोड़ देना अपन ऐसे। गाना अभी फिक्स है वो, तो इसलिए सोच रहे। चलेगा जी अभी। अरे वो मुकुट बन रहा था बल्कि अब भी आर्टिस्ट मैंने मेरा भी आर्टिस्ट स्टार्ट किया। अच्छा वही कांसेप्ट रेड बोला बस धोती पीओपी का धोती पीओपी POP. అంటే पीओपी धोती POP धोती. जोट धोती उनका बोला मैं तो रेट बता रहा रेट हमारे मांटी भाई बोलते हैं, बोला भैया। नहीं है मोंटी मैं देखो मैं तुम्हारी खुली खुली बात बोलता हूँ। मैं गए बार भी उनको जो उनको दिया था तो लाके वो लोगों को नहीं बोला था कि वही रेट पे जो रेट बोला रहा था वो रेट पे दिया था, जब मैं वही रेट बताया तुम्हारे को। भाई एक बात बोलो, ओक्कन शन చెప్తా साड़ी का गणेश कितने में दिया भाई? ये साड़ी का गणेश नहीं नहीं क्या बात कर रहे तुम पूछो। ठीक है, उल्लंघन का छोड़ो जी, अपना बोला। भाई कितने जाने आपने हम लोग ये इधर नहीं नहीं वैसा नहीं मार्केट में सही है, आता हम नहीं नहीं वो अलग चीज है तुम्हारे को बोल रहा हूँ क्या मैं फिर अरे वो नहीं है ना मेरे को। अरे भाई पीओपी का भाई जॉइंट करते हुए जाने का फ्रेम है वो, फोल्डिंग जो भाई तुम्हारे कने बोल रहे हैं मेरे कन क्या 22 फीट का जब लेके जा रहे ना तो हाँ। तुम्हारे कने हाइट है ना उधर पे दुनिया का हाइट है हमारा, हाइट दुनिया का हमारा कन 40 फीट तक हाइट है वो। देखे ना जी शेडो भैया कर दो जी वो रेट में। नहीं जी नहीं लेगा भाई विजय भाई कर दो विजय भाई। नहीं होता बड़े भाई नहीं होता बेटवा का गणेश बना के दिया था यहाँ पर दिया था ना पहले साल लेके गए तो देखो उसका लोहा लगाना पड़ता मेरे को। हाँ भाई बोला, आप बोलो क्या बोल रहे? 10,000 रुपये कम करके दो, अरे बैकग्राउंड भी होना पड़ रहा है उसको भी बढ़ के दो मेरे को पैसा कुछ करेंगे। ठीक है करके दे दो। और भाई दे दो नीचे मैट ला लो ग्रीन कलर का जो बड़ा सा हाँ वो करेंगे वो। ला लो मार के दे दो। हम कितने में दे दूं थोड़े पैसे? कितने देंगे अपना ऊपर है, वो तो भेज दे दूंगा। 50 दे दे। సో గైస్ ఫైనలీ మన గణేష్ అయితే బుకింగ్ అయిపోయింది. ఫైనలీ గణేష్ మాత్రం బుక్ అయిపోయింది. ఏ గణేష్ మీరు వచ్చే రోజులలో చూడవచ్చు, పెట్టాక చూడరి పెట్టినాక చూడరు. మీ ఎక్సైట్మెంట్ పెంచుకోండి, రివీల్ చేస్తాం కొన్ని రోజులలో. సో గైస్ ఫైనలీ మా మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ సుదీర్ఘమైన చర్చల తర్వాత ఒక గంట సేపటి నుంచి మీటింగ్ చేస్తున్నాం. ఒక్కొక్కరికి బడ్జెట్ అడుగుతారు. ఆల్రెడీ ఫైనలీ ఒక బడ్జెట్ అయితే వచ్చేసినాం. ఆ బడ్జెట్ అయితే మీకు ఆబ్వియస్లీ రివీల్ చేయం మేము. भाई रिवील करना है तुम्हारा बजट हाँ చేస్తే పబ్లిక్ పర్సన్ అయిపోతది బడ్జెట్ బడ్జెట్ పర్ అందుకోసమే గైస్ మీకు బడ్జెట్ చెప్తలే భయ్యా అవగా మీటింగ్ ఇస్ డన్ ఫైనల్లీ మీటింగ్ ఇస్ డన్ క్లోజ్ వినయ్ భాయ్ సాటిస్ఫాక్షన్ ఆ భాయ్ ఏం ఒత్తిడి అట్లాంటిది ఏం లేదుగా డన్ భాయ్ హోగా జయచంద్ర సెట్. సో గైస్ అందరి బడ్జెట్ అయితే చెప్పేసినాం మేము. సో మనం నెక్స్ట్ వీక్ లో కలుద్దాం. అందరికి నచ్చింది ఇప్పుడు గణేష్ అనుకున్నాం మనం అందరం కలిసి, అందరూ సాటిస్ఫై అయినారు. సో గైస్ బడ్జెట్ అయిపోయింది గణేష్ కూడా ఫైనల్ అయిపోయింది. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. సో ఇట్లాంటి బ్లాగ్స్ అనేది మన వర్తనే ఉంటాయి. సో గైస్ ప్లీజ్ డూ ఫాలో మన రచ్చా బ్లాగ్స్. भाई कुछ बोलो भाई, लाइक करो शेयर करो भाई करो भाई अरे చెప్పండి లైక్ చేయండి చెప్పండి అందరూ. సో గైస్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై.